టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. బిగ్గెస్ట్ న్యూస్ బ్రేక్ ఒకటి బయటికి రావడం జరిగిందండి. సో సీసీటీవీ ఫుటేజ్, అది కూడా ఆర్జికర్ కాలేజ్కి సంబంధించినటువంటి సీసీటీవీ క్లించర్ ఒకటి బయటికి రావడం జరిగింది. అంటే ఎవరైతే ఈ సంజయ్ రాయ్ అనేటువంటి అక్యూజ్డ్ ఉన్నాడో ఏం చేశాడు అనేటువంటి దానికి ఒక్కొక్క చిన్న క్లించర్ రావడం జరిగింది. దాని మీద రకరకాలుగా కథనాలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే సీసీ ఫుటేజ్కి సంబంధించినటువంటి ఏం జరిగింది ఏంటి అనేది మనతో పాటు ఆ డేటాని రివీల్ చేయడానికి హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఈ డేటాకి సంబంధించింది ఒక క్లించర్ బయటికి రావడం జరిగింది. సో దాన్ని బట్టి చూస్తే, అంటే కాలేజ్ క్లించర్ అది సీసీ ఫుటేజ్కి సంబంధించినటువంటిది. సో దాన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుంది? మనకి ఇప్పుడే వచ్చిందండి ఆ ఫుటేజ్ కూడా, సీసీటీవీ ఫుటేజ్. ఆ ఫుటేజ్లో క్లియర్గా సంజయ్ రాయ్ ఎలా ఉన్నాడంది ఆ ఫుటేజ్ కూడా మనం ప్లే చేస్తే కనిపిస్తుంది. అందులో సంజయ్ రాయ్ క్లియర్గా స్పష్టంగా కనిపిస్తున్నాడు అండి. అందులో ఒక జీన్స్ ప్యాంట్ వేసుకొని, టీషర్ట్ వేసుకొని ఆ లోపలికి ఎంటర్ అవుతున్నాడు. మార్నింగ్ అరౌండ్ 4:03 సమయంలో, ఇంక్లూడింగ్ టైం కూడా మెన్షన్ చేసిందండి. ఈ సీసీటీవీలు 2 రకాల సీసీటీవీలు ఉన్నాయండి. ఫస్ట్ ఫ్లోర్ దగ్గర ఒక సీసీటీవీ ఉంది, 4th ఫ్లోర్లో ఒకటి ఉంది. సెమినార్ హాల్ అన్నది 3rd ఫ్లోర్ దాటిన తర్వాత పైన 4th ఫ్లోర్. అంటే 4th ఫ్లోర్లో ఉన్న సీసీటీవీ ఆ స్టెప్స్ పైన కనిపిస్తుంది ఆ సెమినార్ హాల్కి వెళ్ళే రూట్లో. సో మనకి 2 సీసీ ఫుటేజ్లో మనకు దొరికినటువంటి ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఇది 1st ఫ్లోర్లో దొరికిన సీసీటీవీ ఫుటేజ్ అండి. సో అందులో ఎలా ఉన్నాడు సంజయ్ రాయ్ అంటే, ఒక జీన్ ప్యాంట్ వేసుకున్నాడు, బ్లూ కలర్ టీషర్ట్ ఉంది, అప్పుడే బైక్లో హెల్మెట్ ఉందండి. ఆయన చేతిలో ఒక హెల్మెట్ కనిపిస్తుంది. ఆ హెల్మెట్ కలకటా పోలీస్ స్టేషన్ తాలూకా యూనిఫామ్లో భాగంగా ఉన్నటువంటి హెల్మెట్. ఆ హెల్మెట్ పైన కూడా ఆ కలకటా పోలీస్ స్టేషన్ తాలూకా ఎంబ్లమ్ ఉంది. ఆ హెల్మెట్ ఆయన చేతిలో పట్టుకొని లోపలికి ఎంటర్ అవుతున్నాడు. కరెక్ట్గా చెప్పాలంటే ఆయన మూమెంట్, లెగ్ మూమెంట్, ఆ బాడీ లాంగ్వేజ్ని కూడా మనం స్టడీ చేయొచ్చండి. అంటే అంతకుముందే విక్టిమ్ని తన కళ్ళలో చూసినట్టు ఒక క్రౌరింగ్ కనిపిస్తుందండి. మనం జూమ్ చేసి చూసినట్టయితే మాకు కనిపించింది నాగరాజ్ గారు. ఎందుకంటే దగ్గరగా జూమ్ చేసాం, అది అంత క్లియర్గా లేనప్పుడు కూడా కనిపిస్తుంది. ఒక కళ్ళల్లో ఒక రకమైనటువంటి ఏదో ఒక పైశాచికత్వం కనిపిస్తుంది ఆ కళ్ళల్లో. మరొకటి ఏంటంటే 11 o'clock ఆల్రెడీ అక్కడ చెస్ట్ వార్డ్ దగ్గర ఈయన తచ్చాడుతో కనిపించాడు. ఈ విక్టిమ్ని ఆయన ఫస్ట్ టైం అక్కడ చూశాడు. ఫస్ట్ టైం 4 జూనియర్ డాక్టర్స్తో కలిసి ఎవరైతే ఈ బాధితురాలు ఉన్నారో ఈవెంట్ ఫస్ట్ టైం అక్కడ చూశాడో, బహుశా ఈయనకి తెలుసు ఆ అమ్మాయి ఈరోజు నైట్ డ్యూటీలో ఉంటుంది. మిగిలిన అందరితో కాకుండా, ఎందుకంటే చెస్ట్ హాస్పిటల్ పైన ఉన్నటువంటి ఆ సెమినార్ హాల్ పైన లేడీస్ రెస్ట్ తీసుకున్న రూమ్స్ అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి. ఈ అమ్మాయి సెమినార్ హాల్లో ఉంటుందని ముందే సస్పెక్ట్ చేసినట్టున్నాడు. మార్నింగ్ అరౌండ్ 4:03 సమయం ఈయన పైకి మెట్లెక్తూ కనిపిస్తున్నాడు అక్కడ నుంచి. అందులో స్పష్టంగా క్లియర్గా ఉంది. ఆయన కళ్ళల్ని మనం జూమ్ చేసి చూసినట్లయితే ఒక క్రౌర్యం, ఒక పైశాచికత్వం, ఏదో తను అదొక తెలియని ఒక విచిత్ర. మేము కూడా ఈ సైకాలజీ కొంచెం చేస్తున్నాం కాబట్టి ఆ మానసిక విశ్లేషణ చేసి చెప్తాను నాగరాజ్ గారు. ఒక క్రౌర్యం కనిపిస్తుంది 4:03 ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నటువంటి ఆ క్లిప్పింగ్ చూసినప్పుడు. ముఖ్యంగా ఇంకొకటి సస్పెక్ట్ చేస్తుంది, ఆయన చేతిలో ఉన్న హెల్మెట్. అది యాక్చువల్గా హెల్మెట్ ఎవరు పడతారు? అది కేవలం కలకటా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడాల్సిన హెల్మెట్ అది. ఆ హెల్మెట్ ఆయన లెఫ్ట్ హ్యాండ్ చేతిలో ఉందండి. ఆయన లెఫ్ట్ హ్యాండ్ చేతిలో క్లియర్గా పట్టుకున్నాడు. దానిపైన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంబ్లమ్ కూడా కనిపిస్తుంది దాంట్లో, ఆయన పట్టుకున్న హెల్మెట్లో. అంటే ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఈయన ఒక సివిక్ వర్కర్ కాకుండా ఈయన ఒక పోలీస్ అని ఫీల్ అవుతున్నాడు ఈయన. అవును. ఆ పోస్టర్ మనం చూస్తే, ఆయన నడుస్తున్న పోస్టర్ కానీ ఆయన చేతిలో ఉన్న హెల్మెట్ అని చూస్తే మనకు అర్థమైందంటే ఈయన తనకు తానుగా సివిక్ వర్కర్ కాదు, ఈయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పోలీస్లా ఫీల్ అవుతున్నాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో మరొకటి క్లియర్గా ఏంటంటే, మరొక ఇంపార్టెంట్ థింగ్, ఏదైతే మనం విక్టిమ్ పక్కన దొరికినటువంటి బ్లూటూత్ మనకి లభించింది, అక్కడి నుంచే మొత్తం ఈ సీన్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఆ బ్లూటూత్ ఆధారంగానే మెయిన్ నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు అక్కడ. ఆ రోజు ఏం చేశారు, ఆ బ్లూటూత్ని తీసుకొని ఇమీడియట్గా పేర్ చేశారు. ఎవరైతే ఆ రోజు డ్యూటీలో ఉన్నారో అందరినీ కూడా మార్నింగ్ అరౌండ్ మనకి ఈ విషయం తెలియగానే 9 o'clock ఏం చేశారు, లోకల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇమీడియట్గా అక్కడ అందరినీ పిలిచి బ్లూటూత్ని పేర్ చేయగానే అందులో ఒక బ్లూటూత్కి ఇది పేర్ అయింది. అది ఎవరిదైనా పట్టుకుంటే అది సంజయ్ రాయ్ది. ఏదైతే ఆ బ్లూటూత్ని మనం పట్టుకున్నారో ఆ బ్లూటూత్ ఈ సీసీటీవీ ఫుటేజ్లో కూడా క్లియర్గా కనిపిస్తుందండి. ఆయన మెడలో బ్లూటూత్ ఉంది వెళ్ళేటప్పుడు, ఆ బ్లూటూత్ కూడా ఆయన మెడలో ఉంది ఆ బ్లూటూత్ వెళ్తునేటప్పుడు. అంటే ముందు మనకి జరిగిన స్టోరీ ఏంటంటే, ఆ బ్లూటూత్ ద్వారా తెలుసుకున్నాం, ఈయన 4:03 ఎర్లీ మార్నింగ్ 4 o'clock 4:03 స్పష్టంగా అందులో మెన్షన్ చేస్తుందండి. ఆయన మెడలో కూడా ఆ బ్లూటూత్ ఉంది. సో ఖచ్చితంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనం చెప్పొచ్చు, నిందితుడు ఎవరంటే సంజయ్ రాయ్ అని చెప్పడానికి కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఈరోజు పబ్లిక్లోకి వచ్చింది.
సో దీని ఆధారంగా మనం చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే 4 గంటల 3 నిమిషాలకి ఎంటర్ అయ్యాడు, ఎగైన్ 4 గంటల 40 నిమిషాలకు బయటకు వచ్చాడు. 4 గంటల 3 నిమిషాల నుంచి పైకి వెళ్ళడానికి పైకి వెళ్ళాడని స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి వెళ్ళాడు. ఒక 2 మినిట్స్ వేసుకోండి, అంటే 4 గంటల 5 నిమిషాలు 4 గంటల 6 నిమిషాల దగ్గరలో ఈయన ఆ విక్టిమ్ని ఒక చేయి పట్టుకున్నాడు. ఈమె 4 గంటల 6 నిమిషాల నుంచి 4 గంటల 10 నిమిషాల మధ్యలో తను పెనుగులాడింది ఈ కామాంధుడి దగ్గర నుంచి. పెనుగులాడిన తర్వాత 4 గంటల మనకి ఈరోజు అందినటువంటి ఆమె మరణం ఏ టైంలో చెందింది అంటే ఈరోజు మనకు అందిన న్యూస్ ప్రకారం 4 గంటల 15 నిమిషాలు 4 గంటల 15 నిమిషాల టైంలో ఈమె మరణం చెందింది. ఈమె ఏ టైంలో మనకి క్లియర్గా అటాప్సీ రిపోర్ట్ వచ్చిందండి. మార్నింగ్ ఆగస్టు 9వ తారీఖు మార్నింగ్ 4 గంటల 15 నిమిషాలకి తన మరణం చెందినట్టుగా క్లియర్ రిపోర్ట్ ఉంది. ఇక్కడ 4 గంటల 3 నిమిషాలకి తన ఇంటర్నెట్ కనిపిస్తుంది. 4 గంటల 6 నిమిషాల్లో తన చేయి పట్టుకున్నాడు. 4 గంటల 6 నిమిషాల నుంచి 4 గంటల 15 నిమిషాల మధ్యలో పెనుగులాట జరిగింది. 4 గంటల 15 నిమిషాల్లో ఆమె మెడని గట్టిగా ఒత్తి, ఏ పార్ట్నైతే గట్టిగా ఒత్తితే చనిపోద్దని ముందు తెలుసుకున్నాడు, గట్టిగా ఒత్తి ఆమె మీద బలాత్కారం చేశాడు. అది మామూలు బలాత్కారం కాదండి, క్రూర మృగం మాట వాడడానికి కూడా ఇక్కడ నేను ఇష్టపడ్డాను. ఎందుకంటే మన కామెంట్స్లో రాశారు మన ఫాలోవర్స్ అందరూ కూడా, సార్ మృగమైనా సరే ఒక టైం ఉంటుంది, దానికి ప్రకృతి ఇచ్చినట్టు కూడా నియమాల ప్రకారం అది పనిచేస్తుంది. సో మృగం అంటే ఆ మృగం కూడా సిగ్గుపడేటట్టుగా ఉంది, కాబట్టి దయచేసి మీరు వీడియోలో ఈ మృగం అనే మాట వాడొద్దు అన్నారు ఒక ఆయన. అందుకే నేను ఆ మాటను వాడలేదు. నరహంతకుడు, చెప్పాలంటే పైశాచిక కామాంధుడు. ఈ రిపోర్ట్స్ ఎలా ఈ పదాలు ఎందుకు వాడుతున్నానంటే, ముందు రోజు రాత్రి ఆగస్టు 8వ తారీఖు రాత్రి పూర్తిగా మందు కొట్టి డ్రింక్ చేసి అక్కడ దగ్గర సోనాగచ్చి ప్రాంతంలో ఒక అమ్మాయితో ఆయన అప్పటికే సెక్స్లో పాల్గొని అక్కడి నుంచి మరలా తన ఫ్రెండ్తో వెనక్కి వచ్చి చోట్ల అనే ప్రాంతానికి మరలా వెళ్ళాడు. అక్కడ కూడా తన సెక్స్ వర్కర్తో తను పార్టిసిపేట్ చేశాడు. ఆ సెక్స్ వర్కర్ను కూడా పోలీసు ఇంటరాగేట్ చేశారు. ఆమె చెప్పింది, మేమందరం ఇక్కడ ఇంతమంది ఉండగా వెళ్ళి ఇంత పైశాచికంగా తన కోరిక తీర్చుకోవడం కోసం చంపాల్సిన అవసరం ఏముంది, మేము ఇన్ని వేల మంది ఉన్నాం కదా. సెక్స్ వర్కర్స్ కూడా అంటే కలకట్టాలో అన్అఫీషియల్గా సెక్స్ వర్కర్స్ చాలా ఎప్పటి నుంచో నడుస్తుంది. అటువంటి సందర్భంలో ఒక అమ్మాయి, ఒక సెక్స్ వర్కర్ కూడా వీళ్ళు చేసిన పైశాచికత్వానికి తను కూడా ఛేదించుకుంది. అంతేకాకుండా అక్కడి నుంచి 11 o'clock వచ్చి ఒక లిక్కర్ షాప్కి వెళ్ళి పూర్తిగా ఫుల్గా తాగి ఈ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక ఓపెన్ గ్రౌండ్లో చాలాసేపు అక్కడ తెచ్చాడాడు. ఎంతసేపు అంటే ఆ ఫ్రెండ్తో కలిసి మాట్లాడు. ఆ ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఈయన డ్యూటీలో జాయిన్ అయ్యి రాత్రి అక్కడ 11:30, 12 గంటల వరకు అక్కడ ఉన్నటువంటి బయట అవుట్ పోస్ట్ దగ్గర వెయిట్ చేశాడు. ఎగైన్ చెస్ట్ వార్డ్ దగ్గరికి మిడ్ నైట్ 11:30 ఆ టైంలో చెస్ట్ వార్డ్ దగ్గరికి వెళ్ళాడు. 11:30కి ఆ తల్లిని అక్కడ ఫస్ట్ టైం చూశాడు. జూనియర్ డాక్టర్స్తో కలిసి కలీగ్స్ అందరూ కూడా ఆ ప్రాంతంలో ఉంటే ఆమెను వెళ్ళి చూశాడు అక్కడ 11:30. అప్పుడే వాడి కళ్ళల్లో ఒక పైశాచికత్వం కనిపించింది. ఈ అమ్మాయిని పాడు చేయాలి. చూడండి, 2 సార్లు ఆల్రెడీ తన సెక్స్లో పార్టిసిపేట్ చేసి వచ్చిన అసలు మనిషి అనేవాడు ఎవడైనా మనకు తెలుసు సొసైటీలో ఎలా ఉంటుందో. అలాంటిది 2 సార్లు తన సెక్స్లో పార్టిసిపేట్ చేసి 11:30కి అమ్మాయిని చూడంగానే ఒక కామవాంఛ వాడిలో ఒక క్రౌర్యం కలిగింది. అక్కడ చూశాడు, లేదు ఈ అమ్మాయిని ఎట్లయినా అనుభవించాలి, అక్కడ ఉంటే బాగుండేదేమో బహుశా. ఎగైన్ వెళ్ళాడు. నైట్ ఎక్కడ తెచ్చాడో తెలియదు. మార్నింగ్ పాప ఈ తల్లికి ఏమీ తెలియదు. అక్కడ 11:30, 12 o'clock ఈ అమ్మాయి ఎవరైతే విక్టిమ్ ఉందో బాధితురాలు, ఈమె అక్కడ 11:30 నుంచి 12 మధ్య తన ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్ చేసి తన ఫ్రెండ్స్తో కలిసి ఇంకా అక్కడ వరకు చాలాసేపు వెయిట్ చేసి ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. తన రెస్ట్ రూమ్లో ప్లేస్ లేకపోవడం వల్ల సెమినార్ హాల్లో చిన్న ప్లేస్ చూసుకొని ఇక చాలా నిద్ర వస్తుంది, చిన్న న్యాప్ తీయడానికి అక్కడ పడుకుందామే. ఈ టైంలో ఈ కామాంధుడు అక్కడ మార్నింగ్ 4:30కి ప్రవేశించి 4 గంటల 9 నుంచి 4 గంటల 10 నిమిషాలు ఈ అఘాయిత్యానికి దారుణంగా ఉడికట్టాడు. బహుశా అదే చివరి రోజు అవుతుందని ఆ అమ్మాయికి కూడా తెలియదేమో, కానీ జరగాల్సిన దారుణం జరిగిపోయింది. దారుణ సంఘటన. ఈరోజు యావత్ దేశం కూడా ఏకతాటిపై నిలబడి ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ నాగరాజు గారు డెఫినెట్గా వేయండి, మన ఆడియన్స్కి కూడా తెలియాలి డెఫినెట్గా. ఇంత దారుణమైనటువంటి ఈ సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంటేనే క్లియర్గా కలర్ కట్టినట్టు మనకున్న ఎవిడెన్స్ అన్నీ మనం సమీకరించుకొని చూస్తుంటే క్లియర్గా తెలుస్తుంది సంజయ్ రాయ్ ఇస్ ద మెయిన్ ప్రధాన నిందితుడు అని చెప్పడానికి ప్రధాన కారణం దొరికింది. సో దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ వచ్చినప్పుడు మనం ముందుకెళ్దాం నాగరాజు గారు. డెఫినెట్గా అండి, మనతో పాటు చాలామంది ప్రజలు ఉన్నారు. జస్టిస్ త్వరగా రావాలని కోరుకునేటువంటి వాళ్ళు కామెంట్ల రూపంలోనూ లేదంటే వాళ్ళకు ఉండేటువంటి ఒపీనియన్ ఏదైతే ఉంటుందో అది షేర్స్ రూపంలో అయినా సరే త్వరగా జస్టిస్ రావాలనేటువంటి ఉద్దేశంతో డెఫినెట్గా మనతో పాటు ఉంటారని కూడా భావిస్తున్నాను నేను. కొత్త అప్డేట్స్ వచ్చినా కూడా దీనికి సంబంధించినటువంటిది డెఫినెట్గా మనం ఆడియన్స్కి ఇద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.